11 నెలల కొడుక్కెట విషం ఇచ్చి చంపేసి ఆ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందట. ఎక్కడో కాదు, హైదరాబాద్ బాలాపూర్లో జరిగింది ఈ ఘటన. ఆమె తల్లి సైతం అపస్మారక స్థితిలోకి. భర్త వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు. అసలు ఎంత ముద్దుగున్నాడు చూడండి ఆ పిల్లగాడు. కుమారుడు అశ్వంత్ నందన్ రెడ్డితో సుష్మిత. అనుమానాస్పద రీతిలో ఒక మహిళ తన 11 నెలల కొడుక్కి విషమిచ్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో మృతురాలి తల్లి కూడా అపస్మారక స్థితిలో పడి ఉన్నదట. ఈ ఘటనలో తల్లి కొడుకు చనిపోగా మృతురాలి తల్లి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతోంది. ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డికి అదే ప్రాంతానికి చెందిన సుష్మితతో 3 ఏళ్ల కింద పెళ్లైంది. దంపతులు హస్తినాపురం జయకృష్ణ ఎన్క్లేవ్లో నివసిస్తున్నారు. వీరి కొడుకు అశ్వంత్ నందన్ రెడ్డి 11 నెలలు. వీరి అబ్బాయి ఉన్నాడు. ఆ బాలుడి మొదటి పుట్టినరోజు రాబోతుండటంతో 2 రోజుల క్రితం షాపింగ్ చేసిరట. గురువారం ఉదయం భర్త ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య పడక గదిలో చీరతో ఫ్యాన్కు ఊరేసుకోగా కొడుకు చనిపోయి ఉన్నాడు. సుష్మిత తల్లి లలిత సైతం అపస్మారక స్థితిలో ఉండగా ఆసుపత్రికి తరలించారు. సుష్మిత మొదట బాబుకు విషమిచ్చి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె తల్లి అపస్మారక స్థితికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉన్నది. సుష్మితను భర్త వేధించేవాడని, బయటకు వెళ్ళనీయకపోవడంతో పాటు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతడే ఏదైనా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. భర్త వేధింపుల వల్లే సుష్మిత ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె పెదనాన్న సంజీవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపిండట. ఎంత ఘోరం అసలు. ఎక్కడో రామన్నపేట అంటే గీదే, ఇక్కడే నల్గొండ జిల్లా.